ప్రేమకు మీరు ఇచ్చిన నిర్వచనం ఏంటి శ్రీకాంత్ గారు? మీరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు, మీరు అదే మీ సహచరునిగా మీ శ్రీమతి గారు అండర్స్టాండింగ్ అండి, అంతే. నేను అనేది ఒక్కొక్కరు అండర్స్టాండింగ్, ఏదైనా సరే నమ్మకం, అండర్స్టాండింగ్, అదే మెయిన్. ప్రేమ అంటే ఇప్పుడు లవ్ అనేది అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్లో నాకు తెలిసినంత వరకు తను అందం చూసో ఇది చూసో హీరోయిన్ డబ్బులు ఈ టైప్లో నేను ఆలోచించలేదు. వాళ్ళ దగ్గర నేను 5 పైసలు కూడా తీసుకోలేదు. తన ఆశలు మనం ఏదో ఆ టైప్లో ఉంటాడు, మన ఈ వర్క్ ఆ టైప్ ఆఫ్ దాని గురించి ఆలోచించలేదు. తన మెంటాలిటీ నచ్చి, ఎందుకంటే ఇద్దరు కలిసి 4 సినిమాలు చేసాం. తన మెంటాలిటీ కానీ, తన సాఫ్ట్ నేచర్ కానీ, నా దగ్గర తను సాఫ్ట్ నేచర్ బాగా, ఆ సాఫ్ట్ నేచర్ ఎన్ని నచ్చి అలా చేసుకో. ఇప్పుడు ఇంట్లో మీరు అప్పుడప్పుడు వంటింట్లోకి వెళ్తుంటారా? టీ పెట్టుకోవడానికి కానీ, కాఫీ పెట్టుకోవడానికి కానీ? ఇక్కడ వెళ్ళనండి. ఇక్కడ వెళ్తే కనుక ఏంటంటే మనల్ని ఇరికిచ్చేస్తారు. నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్తో సరదాగా, మా ఊరు కర్ణాటక, నేను పుట్టిన ఊరు గంగావతి అని, ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ మా హౌస్ ఉంది ఒకటి, అక్కడ మేము వెళ్ళినప్పుడల్లా ఉంటాం హౌస్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో వంట కార్యక్రమాలు పెట్టుకుంటాం. వేరే వాళ్ళు బయట నుంచి తెప్పించుకోవటం ఉండదు. మేమే కుకింగ్ చేసుకొని ఫోన్లో మాట్లాడి తనని అడుగుతాను నేను, ఇప్పుడు పప్పుచారు ఎలా కాయాలి మొత్తం అన్నీ రెడీ చేసి ఫోన్లో కనుక్కొని నేను చేసేస్తూ ఉంటాను అనమాట. చికెన్ కూడా వండేస్తాను. చికెన్ మీరే? నిజమే, 100%. ఒక రోజు ఏం చేసామంటే 5 స్టార్ హోటల్స్లో దాంట్లో కొంచెం చిన్న వైన్ లాంటిది వేస్తారు. అవును, ఎవరో చెప్పారు. నేను ఒకరోజు ఇట్లాగే వైన్ అండి ఇట్లా వేస్తారంట, కొంచెం రుచి కోసం వేస్తారు ఏదో చెప్పారు. వైట్ వైన్ వేస్తారు. అవును, వైట్ వైన్ వేస్తారంట కదా. మేమేం చేసాం, బకెట్ రమ్మేసాం. ఇదేదో బాగుంటుంది కలితే కంపు అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పారబోసేసి, అంటే ఒక ప్రయోగం బాగుంటుంది ఏమని అనుకుని వేసేసాం మేము. చికెన్లో రమ్ము, చిన్న విస్కీ ఉంటే అవి మిక్స్ చేసి సూపర్ టేస్ట్ ఉంటుంది అనుకుని వేసేసి తర్వాత చూసాం, అది మొత్తం ఇల్లంతా వేరే స్మెల్ వచ్చేసింది అది. సో ఇవాళ ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది మీకు అడగడానికి. మీరు పనిచేసిన దర్శకుల్లో మీకు బాగా నచ్చిన దర్శకులు ఎవరు? వీరిలో కె రాఘవేంద్రరావు గారు, ఈవీవి, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కృష్ణవంశీ, విశ్వనాథ్. అందరూ ఇష్టం, బట్ కృష్ణవంశీ, రాఘవేంద్రరావు గారు నాకు ఇష్టం, ఈవీ కృష్ణ అందరూ ఇష్టమే. బట్ మీ ఇద్దరు ఏంటంటే ఎక్కువ ఒరే అనుకున్న అంటే ఆ ఫ్రెండ్స్ కాబట్టి నాకు కృష్ణవంశీ కొంచెం ఇదిగా ఉంటుంది నాకు. మీతో నటించిన హీరోయిన్స్లో మీకు బాగా సూట్ అయిన వారు వీరిలో ఎవరని భావిస్తారు? సౌందర్య, రమ్యకృష్ణ, ఊహ, సోనాలి బెంద్రే, రాశి. సౌందర్య. వీళ్ళందరిలో ఫైర్ ఉంటుంది. తనలో ఎక్కువ క్యారెక్టర్ మీద తను శ్రీకాంత్ ఇట్లా చేస్తాను, ఇంకొంచెం మనం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే తారక రాముడు చేసాం మేము. తారక రాముడు చేసేటప్పుడు నాదేమో అమాయకం క్యారెక్టర్, తనేమో ఒక ఇంటలెక్చువల్. పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇద్దరిది. తను శ్రీకాంత్ కూర్చొని అబ్జర్వ్ చేసేది ఎలా చేస్తున్నాడు అని. అబ్జర్వ్ అంటే దాన్ని ఎలా చేయాలి, దాన్ని ధీటుగా చేయాలి కదా, అట్లా తను చేసేటప్పుడు నేను కూర్చొని అబ్జర్వ్ చేసేవాడిని. మీ సినిమాల్లో నంబర్ 1 స్థానం దేనిది? పెళ్లి సందడి, ఆపరేషన్ దుర్యోధన్, వినోదం, ఎగిరే పౌరమ, ఖడ్గం. 2 చెప్పొచ్చా? పెళ్లి సందడి, ఖడ్గం. ఫేస్ 2 ఫేసుల్లో 2 అంటే అది అదొక టైప్ ఆఫ్ ఫేస్, ఇది ఒక టైప్ ఆఫ్ 2 సినిమాలు నాకు. కింది వాటిలో ఏ పాత్రకు మీరు 100కి 100 పాళ్ళు న్యాయం చేశారని అనుకుంటున్నారు? 100%. భర్త పాత్ర అంటే భర్తగా మీరు, తండ్రిగా మీరు, కొడుకుగా మీరు, నటుడుగా మీరు. కొడుకుగా చేసి